అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతిగా ఈరోజు మేమందరం ఈడ నివాళులు అర్పించడానికి సమావేశం జరగడం జరుగుతుంది. ముందుగా ఆశ్చర్యం ఇస్తారు, ఆ నేత 15 సంవత్సరాలు ఆయన గతించి అని. ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయనను శాశ్వతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. అటువంటి వ్యక్తులకు మరణం లేదు. మరణం లేని వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పచ్చు. ప్రజల గుండెల్లో, పేదల గుండెల్లో, విద్యార్థుల గుండెల్లో, మైనార్టీల గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి. ఆయన చేసిన కార్యక్రమాలను మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా 4% రిజర్వేషన్, ఎన్నో కష్టాలున్నా కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు ఎంతో ఊతమిచ్చిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇంతవరకు అప్పటి వరకు ఎవరు ఆలోచన చేయని విధంగా చేసి ప్రతి పేదవాని గుండెల్లో నేనుంటాను, ప్రతి వాని ఆరోగ్యమే పరమావధిగా భావించి వాళ్ళకందరికీ ఎంతో ఇప్పటి వరకు అంత మంచి స్కీమ్ ఎవరు చేయలేదనడానికి అతిశయోక్తిగా ఆ రకంగా ఆరోగ్యశ్రీ, అలాగే 104, 108, అలాగే జలయజ్ఞం, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీమ్లు. ఆయన ప్రతి ఆలోచన శాశ్వతంగా ఒక్కొక్క డెవలప్మెంట్కు నాంది పలుకుతాం. మాకందరికీ ఎంతో బాధ. మేమందరము మహానేత యాక్సిడెంట్ అయినప్పుడు హెలికాప్టర్లో మేమందరం అక్కడికి పోయి చూడడం కూడా జరుగుతూ ఉంది. నల్మలలో ఇక్కడే ఎంత బాధగా ఉంటుందంటే గుర్తు తెచ్చుకుంటే ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్. మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను నివాళులు అర్పిస్తూ ఆయనను ఎప్పుడు మనం తెలుసుకొని ఆయనను మనకు రాజకీయంగా ఒక మార్గదర్శుడు లెక్క, ఒక దిక్సూచి లెక్క ఆయన చూసుకొని ఆయన విధానంలో ప్రతి రాజకీయ నాయకుడు నడవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయన ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాము. జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నివాసంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి నివాళులు అర్పిస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో కార్యక్రమాలు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆయన ఘన నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి వైఎస్ఆర్ గారి వర్ధంతికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది.